నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన ఇండ్లు మంజూరైనా కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో 20 రోజుల నుంచి ఇండ్లలో ఉంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇండ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు తేల్చి చెప్పారు. ఇండ్లు మంజూరైనా అధికారులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మేము 20 ఏళ్ల నుంచి కిరాయి ఉంటున్నాం. మేము పుట్టి నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు. లిస్టులో పేర్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చింది. ఫొటోస్ దించకపోయిండ్లు, మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా. కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళే వచ్చి మీ పేర్లుంటే ఇస్తాం కదా, 3 నెలలు ఇవ్వండి టైము అని ఎలక్షన్లు ముందటి ఇప్పుడు వచ్చి తీసుకొస్తున్నారు. మాకెంత బాధ అయితే మేము వచ్చి ఉంటున్నాము. కూలిపోయిన ఇంట్లో మట్టి వెడ్డలల్లా పడి ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు. మాకు బాధ అయ్యి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పటికీ ఇల్లు చూడాలా ఎవరినైనా. మరి కరెంట్ లేవు, నీళ్లు లేవు, అయినా సరే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత బాధకు వచ్చి ఉంటున్నారు. పైన అధికారులు పట్టించుకోక, ఊళ్ళో ఉన్న వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోకుండా ఎటు కావాలా గతి. ఇళ్ళకెళ్ళి వెళ్ళాం సార్ అంతే. కేసులు అయితే కేసులు గాని ఏమన్నా గాని చచ్చిపోమంటే చచ్చిపోతాం. మేం చచ్చిపో మాకు ఒక 10 కుటుంబాలు చచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు మళ్ళీ ఇంట్లో వస్తాయచ్చు రాని వాళ్ళన్నా బతుకుతారు. మా పేర్లు చెప్పుకోండి. విలేజ్ దిలావర్పూర్ మండల్లో 2 BHK హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్గానే ఉన్నాయి. ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. డ్రైనేజ్ కానీ పవర్ కానీ ఇంకా రాలేదు. సో ఇక్కడ 30 హౌసెస్లో విలేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అక్రమంగా వచ్చేసి ఇంట్లో ఉన్నారు. వాళ్ళ తాళాలు ఇక్కడ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వేసుకున్న తాళాలను పగలగొట్టి మరి వాళ్ళు వచ్చేసి ఇళ్లలో ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు రావడం జరిగింది. ఒకసారి వచ్చి వాళ్ళకు చెప్పడం జరిగింది ఇల్లు వెకేట్ చేయమని చెప్పేసి. అలాట్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇళ్ళలో ఉండడానికి వీలు, వెకేట్ చేయమని చెప్పేసి నచ్చ చెప్పడం జరిగింది. 2 సార్లు వచ్చి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు 6th నుంచి. సో అప్పుడు వాళ్ళకి వచ్చి చెప్పడం జరిగింది కానీ ఖాళీ చేయలేదు. సో ఈరోజు కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి మా సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేయించడం జరుగుతుంది. కొంతమంది సానుకూలంగానే స్పందించి వాళ్ళు వెకేట్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు